వెల్కమ్ టు మై రెసిపీస్ అండ్ టెక్ మై ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ చూడపోయేది తమిళనాడు స్పెషల్ చెట్టినాడి నెయ్యి పొడి అమ్మని కొలకొట్టాయి. ఇప్పుడు రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి నీళ్ళు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మరగపెట్టిన నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా పిండిలు వేసుకొని ఒక స్పూన్ తోటి మనం బాగా కలుపుకోవాలి. ఇలాగా కొద్దిగా బాగా కలుపుకున్న తర్వాత మనము చేతితోటి కలుపుకోవాలి. స్మూత్గా కలుపుకోవాలి. ఇలాగ స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్ది పిండి తీసుకొని చిన్న చిన్న గోళీలు ఉండలాగా ఇలా బాగా చుట్టుకోవాలి. మనం ఎంత చిన్న చిన్న ఉండలు చుట్టుకుంటే అంత మంచిదన్నమాట. అప్పుడే మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది. పెద్ద పెద్ద ఉండలుగా ఉంటే తినేటప్పుడు అంత టేస్ట్గా ఉండదు. ఇలా మొత్తంగా ఇలా చుట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్రలు నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టి వేడెక్కిన తర్వాత ఇలాగ ఇడ్లీ మూత పెట్టేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఉండలన్నీ ఇలా వేసుకోవాలి. మనం ఇడ్లీ ఎలా ఉడకపెడతామో అలాగా ఉడకపెట్టుకోవాలి. ఇలాగ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక 5 నిమిషాలకి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మన 5 నిమిషాలు ఉడికేలోపు ఇప్పుడు పచ్చి కొబ్బరి కొద్దిగా తీసుకోవాలి. ఇలాగా కొబ్బరి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు కొబ్బరిని కడిగేసి ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగా కోర్స్గా ఆడించుకొని తీసుకోవాలి. ఇప్పుడు మన అమ్మని కొలకొట్టే ఉడికిందా లేదా చూద్దాము. ఇప్పుడు ఇలాగ పట్టుకొని తీయాలి, ఒలిగిపోద్ది. ఇప్పుడైతే ఉడికిపోయింది బాగానే. ఇప్పుడు చూడండి ఉడికిందా లేదా అనేసి ఒకటి చూద్దాము. చూసారా, స్మూత్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేద్దాము. పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మరో కళాయి పెట్టేద్దాం. ఇలాగా ఇప్పుడు ఈ కళాయిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేయాలి. నెయ్యి ఎంత బాగా వేస్తే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలాగ నెయ్యి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇలా తీసుకున్న పోపు దినుసులన్నీ ఇప్పుడు ఈ నేతిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. పోపు దినుసులన్నీ ఇలా చిటపటలాడిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుని కోర్సుగా ఆడించి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి వచ్చి కొద్ది కలర్ మారేంత వరకు ఇలాగ వేపుకోవాలి. కలర్ మారిన తర్వాత మన ఇడ్లీ పొడి ఉంటుంది కదా, ఇంట్లో తయారు చేసి పెట్టుకుంటాం కదా ఇడ్లీ పొడి, ఆ ఇడ్లీ పొడిని ఇప్పుడు ఇందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఆ ఉండలన్నీ ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. తమిళనాడు స్పెషల్ చెట్టినాటి నెయ్యి పొడి అమ్మని కొలకొట్టయితే రెడీ అయిపోయింది. మీరు ఎప్పుడైనా సరే ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసి ఎవరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.